నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 1-2 వచనములు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈ కీర్తనాకారుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, జవాబు కూడా అతనే ఇస్తూ ఉన్నాడు. మొదటి వచనములో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. రెండవ వచనములో జవాబిస్తున్నాడు, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించినవాడు. భక్తిపరుడైన ఒక వ్యక్తిని శ్రమలు, కష్టాలు, పరీక్షలు నిరంతరము వెంటాడుతూ ఉంటాయి. నిరాశ, నిస్పృహలు అతన్ని నిరంతరము వెన్నంటి ఉంటాయి. అయితే ఈ పరిస్థితులన్నిటి మధ్యలో తాను నిస్సహాయుడని, తనకు ఒక సహాయం అవసరమని అతడు గ్రహించాడు. ఆ గ్రహింపే అతన్ని సహాయకుడి వైపు చూసేలా చేసింది, సహాయకుడిని అర్థించేలా చేసింది. సహాయాన్ని పొందే వరకు ఆ సహాయకుడిని వదిలిపెట్టకుండా చేస్తుంది. కానీ భక్తిహీనులలా కాకుండా ఈ పరిస్థితులన్నిటిలో నా జ్ఞానము, నా శక్తి, నా బలము చాలు అని అనుకుంటారు. ఆ అబద్ధపు ఆత్మవిశ్వాసము వారిని ఆయా పరిస్థితుల్లో కుప్పకూలిపోయేలా చేస్తుంది. వాస్తవానికి పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కానీ జ్ఞానము కానీ మనకు లేవని, ప్రతి అడుగులోనూ మనకు ఒక సహాయకుడు అవసరమని మనం తప్పక తెలుసుకోవాలి. తనకొక సహాయం తప్పక కావాలన్న వాస్తవాన్ని ఎరిగిన కీర్తనాకారుడు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? తన చుట్టూ బలమైనవి, స్థిరమైనవైన కొండలు ఉన్నప్పటికీ ప్రవక్త అయిన ఇర్మియా వాటి వైపు చూస్తూ ఇలా అంటున్నాడు, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడిని యెహోవా వలన ఇజ్రాయేలుకు రక్షణ కలుగును అని ఇర్మియా 3వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. తన పరిస్థితులన్నిటిలో తనకు సహాయం కావాలని, అయితే మానవుని సహాయము వ్యర్థమని గ్రహించిన కీర్తనాకారుడు సృష్టం వైపు చూడక సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని యందు మాత్రమే సహాయం ఉందని వాస్తవాన్ని ఎరిగిన ఆ దైవజనుడు వ్యక్తిగత విశ్వాసముతో యెహోవా వల్లనే నాకు సహాయం కలుగునని అంటూ ఉన్నాడు. 121వ కీర్తనలోని మిగిలిన భాగమంతా కూడా ఆ దైవజనుడి విశ్వాసానికి పరిశుద్ధాత్ముడు జవాబిస్తున్నాడు. సహాయం కొరకు దేవుని వైపుకు చూడటంలోని ఆశీర్వాదాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి విధమైన ప్రమాదము నుండి మనల్ని కాపాడుతాడు. ఆయన కాపుదల మరియు సంరక్షణ ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటుంది. అన్ని పరిస్థితుల్లోనూ ప్రతి విధమైన కీడు నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. సహాయం కొరకు తన వైపు చూచేవారికి ఆయన ఇప్పుడు మాత్రమే కాక
శాశ్వత కాలము తన సహాయమును అందిస్తాడు. కీర్తనాకారుడు ఈ కీర్తనలో 1000 ఏళ్ల పరిపాలన తప్పక దృష్టిలో ఉంచుకున్నాడు. అయితే విశ్వాసి దానికంటే ఆశీర్వాదకరమైన నిత్యత్వంలోనికి తొంగి చూస్తాడు. యేసుక్రీస్తు పోలికల్లో క్రీస్తుతో కూడా పరలోక తండ్రి గృహములో తాను గడపనయున్న నిత్యత్వపు మహిమను గురించి అతడు ఆలోచించి అందులో ఆనందిస్తాడు. నిజముగా ఈ దినాల్లో మానవులైన మనము సహాయం కొరకు అనేక వైపులు మనం చూస్తూ ఉన్నాం. మనుషుల వైపు చూస్తూ ఉన్నాం, స్నేహితుల వైపు చూస్తూ ఉన్నాం, బంధువుల వైపు చూస్తూ ఉన్నాం, మరి అనేకమైన పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నాం. కానీ సహాయం మనకి అందటము లేదు. నిజముగా సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నిజముగా ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడన్న విశ్వాసంతో మనము ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రతిరోజు మనము అనేకమైన అవసరతలు కలిగి ఉంటూ ఉన్నాం. శారీరక అవసరాలు, ఆత్మీయ అవసరాలు కూడా మనము కలిగి జీవిస్తూ ఉన్నాం. మరి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలని చింత కలిగి ఉంటూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా దేవుని వైపు చూడాలని చింత కలిగి ఉంటున్నాం. ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ నిజముగా దేవుని ద్వారా సహాయాన్ని పొందుకుంటూ దేవుని ద్వారా దీవించబడదాం. నిజంగా ఆయన సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవాడిని నేనేమాత్రము త్రోసివేయను అని ఆయన అంటూ ఉన్నాడు. ఆయన వద్దకు వస్తే ఆయన సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు పాపాలతో జీవిస్తున్నట్లయితే ఆయన వద్దకు వస్తే క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వద్దకు వస్తే రక్షణ ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నిజముగా ఆయన వద్దకు వచ్చి మరి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆయన నామములో దీవించబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడనే మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి. నీ యొద్ద నుంచి సహాయం పొందుకోవటానికి సహాయం చేయండి. నీ నామములో సహాయం పొందుకొని దీవించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఎంతోమంది సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు మేలు చేస్తారని ఎదురు చూస్తున్నారు. ప్రభు, వారిని యొద్దకు వచ్చి నీ యందు విశ్వాసం ఉంచి నీ నామములో అయా సహాయం పొందుకొని దీవించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న అయ్యా నీ ప్రజలందరికీ క్షేమం దయచేయండి. నీ ద్వారా సహాయాన్ని పొందుకొని నీ నామంలో దీవించబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న నాయకులను దీవించండి. మా దేశంలో ఉన్న రాజకీయ నాయకులు నీ అందు విశ్వాసం ఉంచి నీ నామంలో రక్షణ పొందటానికి సహాయం చేయండి అయ్యా. నీ స్తోత్రాలు. మా దేశంలో ఉన్న నాయకులు ప్రజలకు మేలుకరమైన సేవ చేయడానికి కావలసిన జ్ఞానము దయచేయమని ప్రార్థన చేయించున్నాం. పేద ప్రజలకు న్యాయం జరిగినట్లుగా
నాయకులు పరిపాలన చేయటానికి సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ ప్రజలమైన మేము ప్రతిరోజు నీ సహాయాన్ని పొందుకొని నీ నామంలో దీవించబడతానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.